డెవాప్స్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారా? అయితే మన ప్రయాణంలో ఇది చాలా ముఖ్యం. అసలీ పెద్ద పెద్ద టెక్ కంపెనీలు దేనిమీద నడుస్తున్నాయో తెలుసా? వాటన్నిటికీ వెన్నెముకలాంటి ఒకే ఒక శక్తివంతమైన టెక్నాలజీ ఉంది. అదే లైనెక్స్. ఈరోజు మనం దాని బేసిక్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం, జీరో నుంచి మొదలుపెట్టి. ఓకే, ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. మనం రోజు వాడే నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఎందుకు మన బ్యాంకులు కూడా ఇవన్నీ దేనిమీద రన్ అవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ వీటన్నిటి వెనుకాల ఉన్నది లైనక్స్. అంటే రియల్ వరల్డ్లో దీని ప్రాముఖ్యత ఏంటో మనకు ఇక్కడే అర్థమైపోతోంది. సరే, అసలు లైనక్స్లోకి వెళ్లే ముందు అసలు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. దీన్ని ఒక ట్రాన్స్లేటర్ లాగా ఊహించుకోండి. అంటే సాఫ్ట్వేర్ యాప్స్కి, కంప్యూటర్ హార్డ్వేర్కి మధ్య ఒక మధ్యవర్తి అన్నమాట. ఇది సాఫ్ట్వేర్ చెప్పేదాన్ని హార్డ్వేర్కి అర్థమయ్యేలా చెబుతుంది. అస్సలు ఇది ఎలా పనిచేస్తుందంటే చూడండి, మనం ఏదైనా అప్లికేషన్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ యాప్ నేరుగా హార్డ్వేర్తో మాట్లాడలేదు. ఫస్ట్ అది ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక రిక్వెస్ట్ పంపుతుంది. అప్పుడు ఓఎస్ ఓకే ఈ పని చెయ్యి అని హార్డ్వేర్కి చెబుతుంది. ఆ తర్వాత హార్డ్వేర్ దాన్ని ప్రాసెస్ చేసి మనకు రిజల్ట్ ఇస్తుంది. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఓఎస్ అనేది ఎంత ముఖ్యమో కదా. రైట్, ఇక మనం మెయిన్ టాపిక్కి వచ్చేద్దాం. ఇంతకీ ప్రొఫెషనల్స్ అందరూ లినక్స్నే ఎందుకు ఎంచుకుంటారు? ఇండస్ట్రీలో ఇదే ఎందుకు స్టాండర్డ్? ముఖ్యంగా ప్రొడక్షన్ సర్వర్స్ కోసం లైనెక్స్ వాడటానికి ఓ 3 బలమైన కారణాలున్నాయి. ఫస్ట్, ఇది కంప్లీట్గా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. రెండోది, ఇది చాలా సెక్యూర్, వైరస్ల బెడద చాలా తక్కువ. ఇక మూడోది, చాలా ఫాస్ట్, లైట్ వెయిట్, సిస్టమ్ రీసోర్సెస్ని ఎక్కువగా వాడదు. లైనక్స్ గురించి ఒక సింపుల్ అనాలజీ చెప్తాను. దీన్ని ఒక పవర్ఫుల్ కార్ ఇంజిన్లా అనుకుందాం. ఇప్పుడు అదే ఇంజిన్ని వాడుకుని రకరకాల కంపెనీలు వేర్వేరు బ్రాండ్ల కార్లు తయారు చేస్తాయి కదా. అచ్చం అలాగే లైనక్స్ అనే కోర్ని బేస్గా చేసుకుని ఉబుంటూ, రెడ్ హ్యాట్, సెంటోఎస్ లాంటి ఎన్నో డిస్ట్రిబ్యూషన్స్ లేదా డిస్ట్రోస్ వచ్చాయన్నమాట. ఇంజిన్ ఒక్కటే, బ్రాండ్లు వేరు. ఓకే, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ మైండ్ సెట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే, మనం రెగ్యులర్గా వాడే విజువల్స్, క్లిక్స్ ఉండే గ్రాఫికల్ ఇంటర్ఫేస్ నుంచి కేవలం టెక్స్ట్ ఉండే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి మన ఆలోచనని మార్చుకోవడం. ప్రోలాగా ఆలోచించడం అంటే ఇదే. అసలు ఎందుకు ఈ మార్పు? ఎందుకంటే సర్వర్లలో GUI ఉండదు. ఎందుకంటే అది సిస్టమ్ పర్ఫార్మెన్స్ని తగ్గించేస్తుంది. అందుకే డెవాప్స్ ఇంజనీర్లు CLIనే వాడతారు. ఇది చాలా లైట్ వెయిట్, ఫాస్ట్. అంతేకాదు, ఆటోమేషన్ చేయడానికి ఇదే బెస్ట్. మరి లైనెక్స్తో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాం? షెల్ అనే ప్రోగ్రామ్ ద్వారా. పాపులర్గా వాడే షెల్ పేరు బ్యాష్. మనమిచ్చే కమాండ్సే మనం లైనెక్స్తో మాట్లాడే భాష అన్నమాట. సరే, తీరే చాలు. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా కొన్ని ముఖ్యమైన కమాండ్స్ చూద్దాం. ఫైల్స్ మధ్య తిరగటానికి, వాటిని క్రియేట్ చేయటానికి ఏ కమాండ్స్ వాడాలో తెలుసుకుందాం. ఒక సర్వర్లో ఫస్ట్ టైం లాగిన్ అయ్యామనుకోండి, మనకు వెంటనే వచ్చే 2 ప్రశ్నలు. ఒకటి, నేనిప్పుడు ఎక్కడున్నాను? 2, నా చుట్టూ ఏమేం ఫైల్స్ ఉన్నాయి కదా. ఈ ప్రశ్నలకి సమాధానమిచ్చే కమాండ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. PWD అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇది మనం ప్రస్తుతం ఏ ఫోల్డర్లో ఉన్నామో చెప్తుంది. తర్వాత LS అంటే లిస్ట్. ఆ ఫోల్డర్లో ఏమేం ఫైల్స్, ఫోల్డర్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇక మూడోది CD అంటే చేంజ్ డైరెక్టరీ. దీంతో మనం ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి మూవ్ అవ్వచ్చు. సింపుల్ కదా. ఓకే, నావిగేషన్ అర్థమైంది. మరి కొత్త ఫైల్స్, ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి, డిలీట్ చేయాలి? ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే mkdir మేక్ డైరెక్టరీ. ఒక ఎంప్టీ ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్. ఫైల్ని డిలీట్ చేయాలంటే RM అంటే రిమూవ్. ఇక్కడొక వార్నింగ్, RM వాడితే ఫైల్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది, రీసైకిల్ బిన్కి వెళ్ళదు, జాగ్రత్త. ఒకవేళ మొత్తం ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే RM-R వాడాలి. రైట్, ఇందాక చెప్పుకున్నట్టు సర్వర్లలో నోట్ప్యాడ్ లాంటివి ఉండవు. మరి ఫైల్స్ ఎలా ఎడిట్ చేస్తాం? దానికోసం ఇండస్ట్రీ స్టాండర్డ్ ఎడిటర్ ఒకటుంది. అదే VI ఎడిటర్. ఇది టెర్మినల్లోనే పనిచేస్తుంది. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా ఒక్కసారి అలవాటైతే చాలా పవర్ఫుల్. దీన్ని వాడటం చాలా సింపుల్. ఫస్ట్ V అని టైప్ చేసి ఫైల్ పేరు ఇవ్వాలి. ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టైప్ చేయడానికి కీబోర్డ్లో I ప్రెస్ చెయ్యాలి.
దీన్ని ఇన్సర్ట్ మోడ్ అంటారు. టైపింగ్ అంతా అయిపోయాక ఎస్కేప్ కీ ప్రెస్ చేయాలి. దీంతో ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి వస్తాం. ఫైనల్గా సేవ్ చేసి క్లోజ్ చేయడానికి WQ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. అంతే. W అంటే రైట్, Q అంటే క్విట్. ఓకే, ఫైల్స్ క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం వచ్చింది. కానీ ఒక రియల్ టైం ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. సర్వర్ చాలా స్లోగా ఉంది. దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఇక్కడే మనం ఒక సిస్టమ్ డిటెక్టివ్లా ఆలోచించాలి. సర్వర్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేయాలి. సర్వర్ స్లో అవ్వడానికి మెయిన్గా 3 కారణాలుంటాయి: మెమరీ, ర్యామ్, CPU లేదా డిస్క్ స్పేస్. వీటిని చెక్ చేయడానికి కొన్ని కమాండ్స్ ఉన్నాయి. మెమరీ ఎంత వాడకంలో ఉందో చూడటానికి free-m, సిస్టంలో ఎన్ని CPU కోర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి nproc, ఇక డిస్క్ స్పేస్ ఎంత ఖాళీగా ఉందో చూడటానికి df-h. వీటితో ప్రాబ్లం ఎక్కడుందో ఈజీగా కనిపెట్టొచ్చు. విండోస్లో టాస్క్ మేనేజర్ అందరికీ తెలిసిందే కదా, అచ్చం అలాగే లినక్స్లో ఉండేదే టాప్ కమాండ్. ఇది సిస్టమ్ పర్ఫార్మెన్స్ని లైవ్గా మానిటర్ చేస్తుంది. ఏ ప్రాసెస్ ఎంత CPU, ఎంత మెమరీ వాడుతుందో చూపిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలలో ఖచ్చితంగా అడుగుతారు. సరే, ఇప్పటి వరకు మనం లైనక్స్ బేసిక్స్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. కానీ అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు మనందరి మిషన్ ఏంటంటే, 1. ఈ కమాండ్స్ అన్నింటినీ ఒక క్లౌడ్ సర్వర్ క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేయాలి. 2. వీటిని బట్టి పట్టద్దు, ప్రతి కమాండ్ ఎందుకు వాడుతున్నామో అర్థం చేసుకోండి. 3. పనులను ఆటోమేట్ చేసే షెల్ స్క్రిప్టింగ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టండి. చివరగా ఒక్కటే మాట, మీరు లినక్స్ మాస్టర్ చేస్తే డెవాప్స్ చాలా ఈజీ అయిపోతుంది. ఇది డెవాప్స్కి ఒక బలమైన పునాది లాంటిది. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.